హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అలాగే ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా అటెండ్ గారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీని బహిష్కరించింది పార్టీ అని చెప్పేసి వింటున్నాం. సో దాని గురించి ఇంకా బిగిన్ అవ్వలేదుగా. బిగిన్ కాకముందే బహిష్కరించేస్తున్నారా? అడుగు పెట్టకుండానే పారిపోతున్నారా? తాళి కట్టినాక కదా తలాక్ తలాక్ అనేది. ఇప్పుడు ముందు అడుగు పెట్టండి, అసెంబ్లీలో అడుగు పెట్టండి, ప్రమాణం చెయ్యండి. ఆ తర్వాత మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఎందుకంటే 11 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో అడుగు పెట్టడం తలవంపుల నామోషియా, అవమానంగా బాగా ఫీల్ అవుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవి కాదు. నాయకత్వ లక్షణాలు ఎప్పుడు బయటపడతాయంటే మనం అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు బయటపడవు, మనం నేల మీద ఉన్నప్పుడు బయటపడతాయి. ఇప్పుడు చంద్రబాబు ఆ మాట అన్నాడా? లాస్ట్ ఎలక్షన్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాడు. ఎన్ని వచ్చాయి ఆయనకి? 23 సీట్లే వచ్చాయి. 23 సీట్లతో నేను వెళ్ళను అన్నాడా? నేను దాన్ని బాయ్కాట్ చేస్తానన్నాడా? లేకపోతే కాదు కదా, వాళ్ళు వెళ్ళారు, పోరాటం చేశారు. కాకపోతే ఆయన అవమానించారు. అతను ఏం చేశాడు? ఇది కౌరవ సభగా మారింది. తన భార్యను వాళ్ళు అసభ్యంగా దూషించిన దీంట్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్ళా ఈ గౌరవ సభ అయితేనే అడుగు పెడతానన్నాడు. అట్లాగే ప్రజలు మరి కౌరవ సభని గౌరవ సభ చేశారు. మరి ఆయన ముఖ్యమంత్రి చేసిన దీంట్లో అడుగు పెడుతున్నాడు రేపొద్దున. అంటే చంద్రబాబు మరి 164 మంది కూటమి సభ్యులతో 135 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలతో అడుగు పెడితే వీళ్ళు తట్టుకోలేరా? తట్టుకోవాలి, నిలబడాలి, పోరాటం చెయ్యాలి. అది ధీరుడి లక్షణం. అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక్క సీటు లేకుండానే పోరాటం చేశారు 5 ఏళ్ళు కూడా. అసలు ఆయన గేట్లు అంటుకొని అన్నారు. ఏది అసెంబ్లీ గేట్లు తాకనివ్వము. అసెంబ్లీ గేట్లు తాగటం కాదు, బార్లా తెరిచి ఇవాళ అతనికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఈరోజు అతను అమరావతిలో మనం చూసాం ఏ విధంగా అతనికి మానవహారాలతో స్వాగతం చెబుతూ సెక్రటేరియట్కి వెళ్తున్నాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి. నవ్విన నాపచేనే పండుద్ది అంటారు. వీళ్ళు ఎంతగా నవ్వారో, ఎంతగా ఎగతాళి చేశారో, ఎంత అపహాస్యం చేశారో అక్కడ అంత పంట పండింది. ఏది ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ అహంకారాన్ని సహించరు. అహం గనక తలకెక్కితే దించేదాళ్లే ఎవరు? జనమే దించుతారనమాట. కళ్ళు నెత్తికెక్కకూడదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కళ్ళు నెత్తికెక్కినట్టుగా ప్రవర్తించారు. వాళ్ళ మాటలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ ఆ ఎద్దేవా మనం చూసాం. అటు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, ఈ వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ఎలాంటి మాటలు మాట్లాడారు? గుడివాడ అమర్నాథ్, మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా ఓడిపోయారు. బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. ఇప్పుడు అతనికి దిగిందా? ఇది తప్పు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ నా అధికారం నడుస్తోంది కదా అని చెలాయించుకుంటే రేపు అది ఉండదు. అధికారంలో ఉన్న వినయం ప్రజలు కోరుకునేది. ఏది ఎంతమందిని పాలకుల్ని ప్రజలు చూశారు, ఎంతమంది ముఖ్యమంత్రులను చూశారు. ఈయన 17వ ముఖ్యమంత్రి, 16 మంది ముఖ్యమంత్రులను చూశారే. ఎన్టీఆర్ కన్నా గొప్పవాడా? ఇప్పుడు ఉద్దండులు అనమాట వాళ్ళంతా కూడా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జలగం వెంగళరావు, ఎంతమంది ముఖ్యమంత్రులను చూడలేదు. వాళ్ళెవరన్నా ఇలా మాట్లాడారా? ఇప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళాలంటే క్యాబినెట్కి మీటింగ్ తప్ప వెళ్ళవా? జగన్మోహన్ రెడ్డి అసలు సెక్రటేరియట్ని తన ఇంట్లో పెట్టుకోవాలని చూశాడు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే పరదాలు కట్టే పరిస్థితి, ప్రతి ఇంటి ముందు 2 పోలీసులను కాపలా పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి. అది తప్పు కదా. వలలు కట్టారు ఇళ్ళ ముందు, ఏది రాళ్ళేసి కొడతారేమో అని. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవటం? ఏ నాయకుడైనా ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడా? ఒక నాయకుడు వస్తున్నాడంటే ప్రజలు స్వాగతించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రభుత్వం మారితే మొన్న చంద్రబాబు బాధ్యతల స్వీకారానికి వెళ్తే అరే అసలు ఆ రిసీవింగ్ ఏంటి?
ఆ పూలు జల్లడం, ఆ జనం పరిగెత్తడం ఆయన ర్యాలీ వెంట. ఇప్పుడు అంతగా ప్రజల్లో ఆయన పట్ల ఆరాధన ఏంటి, ఇంతగా నీ పట్ల ప్రజల్లో ఈ విరక్తి, ఇంత తీవ్ర వ్యతిరేకత ఎందుకు వచ్చాయి? విశ్లేషించుకోవాలి. నేను చేసిన తప్పులేంటి? అమరావతిని నాశనం చేయటం వల్లే నాకు ఈ పరిస్థితి. అమరావతిని కనుక కట్టి ఆయన కట్టినటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసేసి లబ్ధిదారులకు ఇచ్చేస్తే, ఆ టిడ్కో బిల్డింగ్స్, ఆ ఆఫీసర్స్ ఐఏఎస్ల బిల్డింగ్లు, ఆ మంత్రుల క్వార్టర్స్ అవన్నీ కంప్లీట్ చేసేసి అక్కడ రోడ్లన్నీ కూడా వేసేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? అవన్నీ పాడు పెట్టారు, రోడ్లన్నీ తవ్వేశారు, ఆ ఇనుము కూడా ఎత్తుకుపోయారు. ఇప్పుడు పోలవరం పాడు పెట్టాడు. పోలవరం ఇంతవరకు మరి మనం చూసాం, డయాఫ్రమ్ వాల్. నిన్న ఆయన వెళ్ళాడు, ఎవరు? చంద్రబాబు. 32వ అంట ఆయన విజిట్ చేయటం. గర్వంగా చెప్తున్నాడు. నువ్వెందుకు వెళ్ళలేదు? ఆయన 30 సార్లు 5 ఏళ్లలో వెళ్ళినప్పుడు నువ్వు 5 ఏళ్లలో 60 సార్లు వెళ్ళాలి. ఆయన కన్నా నేను ముందున్నాను. నీ వయసు తక్కువ. ఆయన 74, 73 అని ఎగతాళి చేస్తావు. ఏంటి నువ్వు బగలు తీసింది నీ 54 ఏళ్ళకి? ఇప్పుడు నిన్న ఆయన పోలవరం వెళ్తే ఆయన బాధ, ఆవేదన మనం చూసాం. నేను కట్టింది నాశనం చేశాడు. డయాఫ్రమ్ వాల్ ఇవాళ దెబ్బతింది. అది బాగు చేయాలంటే మళ్ళీ అది కొత్తది కట్టాలా, 900 కోట్లు అవుతుంది. ఓకే, అంటే మళ్ళీ అదంతా రీకన్స్ట్రక్షన్ చేస్తారు. మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే 900 కోట్లు ఎక్కడి నుంచి తేవా? ఇతను చేసిన తప్పుల వల్ల, ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఆ గైడ్ బండ్ కుంగిపోయింది. మొత్తం ఆ గైడ్ బండ్ కానీ, డయాఫ్రమ్ వాల్ కానీ అవన్నీ మరమ్మతులకే 2000 కోట్లు అవుతుంది. ప్రాజెక్టు ఇప్పుడు తొలి దశ కంప్లీట్ అవ్వాలంటే 20,000 కోట్లు కావాలి. 2,000 కోట్లతో అయిపోయేదాన్ని 20,000 కోట్లకు తెచ్చాడు. 18,000 కోట్ల నష్టం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి పాలన. ఓకే, పోలవరాన్ని నువ్వు పాడు పెట్టావు, అమరావతిని నువ్వు పాడు పెట్టావు, జనం నిన్ను పాడు పెట్టారు, నీ పార్టీని పాడు పెట్టారు. ఇవాళ నీ తాడేపల్లి ప్యాలెస్ పాడుపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు చేశారు? జనం చేయలేదు, జగనే చేసుకున్నాడు. సార్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా ఇండియా కూటమిలో జాయిన్ అవుతుందని చెప్పేసి వింటున్నాం. అంటే జాయిన్ అవుతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు? ఇండియా కూటమిలో ఎవరు జరుగుతున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరితే మరి మోడీకి కోపం వస్తే? మోడీకి కోపం రాకూడదు కదా. అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? కనుక కోపం వస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడు? ఓహో, రైట్. జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడా? జైలుకి వెళ్ళడానికి సిద్ధపడితేనే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలి. దానికి సిద్ధమా? విలీనం అని ఆయన ప్రతిపాదన చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏఐసిసి వాళ్ళతో టచ్లో ఉన్నట్టు, వారం రోజుల క్రితమే ఢిల్లీలో నేషనల్ స్పోక్స్ పర్సన్తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు, కర్ణాటక చెందినటువంటి ఆ కాంగ్రెస్ నాయకుడి మధ్యవర్తిత్వం, ఎవరు? డికే శివకుమారా, వాళ్ళ చెల్లిని ఎవరైతే తీసుకెళ్లి కాంగ్రెస్లో చేర్చారో షర్మిలని, మళ్ళీ అదే శివకుమార్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు మనం వింటున్నాం. అదే జరిగితే ఏది విజయమ్మ గనక తన 2 పిల్లల పంచాయతీ సెటిల్ చేసేసి అన్నా చెల్లెళ్ళకి ఇద్దరిని తీసుకెళ్ళి సోనియా గాంధీ కాళ్ళ మీద వేసేసి వీళ్ళని నువ్వే సాకమ్మా అని గనకంటే రాహుల్ గాంధీ, ప్రియాంక, జగన్మోహన్ రెడ్డి, షర్మిల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ఎగిరిపోద్దా? ఆల్రెడీ ఎగరగొట్టాడు. ఎక్కడ చూసినప్పుడు కొన్ని స్కీమ్స్కి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే తండ్రి పేరు తీసేశాడు, తన పేరు పెట్టుకోవటం బిగించేశాడు కదా. అన్నిటికీ కూడా జగనన్న లేఅవుట్లు, జగనన్న ఇళ్ల కాలనీలు, జగనన్న విద్యా దీవెన ఏవో ఉన్నాయి. అన్నీ జగనన్నే. అంటే వైఎస్ఆర్ అనే పేరు ఆయనే తుడిపేయటం బిగించేశాడు. ఆయన మీడియాలో కూడా ఆయన బొమ్మలు లేచిపోయినట్టు, సాక్షిలో కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు కూడా వైఎస్ఆర్ లేపేసి కాంగ్రెస్లో చేర్చేస్తావా? ఆల్రెడీ జనం కూడా చూస్తున్నారు. ఏది వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరు చూడగానే పోలింగ్, కౌంటింగ్ ఇంకా అంతా అవ్వలేదు, కౌంటింగ్ సగమే అయింది. జగన్ ఓడిపోతున్నాడు, తెలుగుదేశం స్వీప్ చేస్తుంది అనగానే కొంతమంది అక్కడ విజయవాడలో ఆ హెల్త్ యూనివర్సిటీ గోడలు ఎక్కేశారు. పలుగులు తీసుకుని ఏం చేశారు? వైఎస్ఆర్ అనేది కూలేశారు. దాని వెనకున్న ఏం బయటపడింది? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది బయటపడింది. అంటే ఎన్టీఆర్
పేరు తీసేసి మీ నాన్న పేరు పెట్టుకోవడం జనానికి నచ్చలేదు. అక్కడ కూడా చూసాం, విశాఖపట్నంలో కూడా అదే జరిగింది. అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ఉంటే అబ్దుల్ కలాం బదులు ఏం రాశారు అక్కడ, వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని రాశారు. ఇంకా కౌంటింగ్ కంప్లీట్ అవ్వాలా, విశాఖ జనం ఎగబడి ఆ వైఎస్ఆర్ అనేది కూలేశారు, అబ్దుల్ కలాం అనేది బయటకు వచ్చింది. అంటే జనంలో అంత తీవ్ర వ్యతిరేకత ఇతని మీద ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపలేడు. ప్రస్తుత రాజకీయాల్లో భారతదేశంలో పవర్ లేకుండా ప్రతిపక్షం నిలబడే పరిస్థితి లేదు. పవర్ లేకుండా ప్రతిపక్షం నిలబడే పరిస్థితి లేదు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి విలీనం చేయాలి. ఏది, బీజేపీలో అన్నా విలీనం చేయాలి, కాంగ్రెస్లో అన్నా విలీనం చేయాలి. బీజేపీలో విలీనం చేయడానికి వీళ్ళ ఓట్ బ్యాంక్ ఏమో బీజేపీ ఓట్ బ్యాంక్ కాదు. ఏది, ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ కదా. ఈ మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళ దాంట్లో వీళ్ళు బీజేపీకి ఇష్టపడరు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వెళ్ళినా వీళ్ళు రారు. కాంగ్రెస్లో చేయాలి, ఎందుకంటే ఇది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ నుంచి ఇతను దొంగతనం చేశాడు. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ జగన్ ఎత్తుకుపోయాడు 40%. అది 3%కి పడిపోయింది. కాబట్టి తను ఎత్తుకుపోయిన 37% ఓటింగ్ని మళ్ళీ తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాలా, కాంగ్రెస్కి అప్పచెప్పాలి. దేవుడి స్క్రిప్టా? జగన్ భాషలో చెప్పాలంటే ఇది కూడా దేవుడి స్క్రిప్టే అవుతుందన్నమాట. మరి దానికి షర్మిల ఒప్పుకుంటుందా? అన్న కనుక ఆ పార్టీలో చేరితే మరి చెల్లి అనుమతి ఉండాలి. విజయమ్మ ఇద్దరికి సయోధ్య చేసి ఇద్దరిని తీసుకెళ్ళి మరి సోనియా రాహుల్కి అప్పచెపితే ఇది జరుగుతుంది. మనం ముందే అనుకున్నాం, అదే జరిగితే ఎవరి కోపం వచ్చింది? మోడీ గారికి కోపం వచ్చింది. కన్నెర్ర చేస్తాడు. కన్నెర్ర చేస్తే ఇతను ఉండేది ఊసలే. అంటే మొత్తానికి ఎటువైపు చూసుకున్నా ఇతనికి చిక్కులే ఉన్నాయి. అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి. పార్టీని నడపలేడు, పార్టీని విలీనం చేయలేడు. ఇలాగే కనుక వెళ్తే ఈ ఉన్న 40% ఓట్ బ్యాంక్ కూడా 20%కి పడిపోద్ది. ఓకే, 4 నెలల్లో కేసీఆర్ ఓట్ బ్యాంక్ చూసావు నువ్వు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్కి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, 37%. అదే 4 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఎంత ఉంది? 17%. అంటే ఎంత కొట్టుకుపోయింది? 20% నీకు నేలకోత. ఏది, వరదల్లో గనక నేలకోత కొట్టినట్టుగా ఇక్కడ ఓట్ల కోత జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మొండిగా తన పార్టీని గనక కంటిన్యూ చేస్తే ఈ 40%లో 20% ఎరోడ్ అయిపోతుంది. ప్రతిపక్షంలో ఇవాళ ఎవరు ఉండటానికి సిద్ధంగా లేరు. అటు నాయకులు మీరే ఉండటానికి సిద్ధపడకుండా మీరు అధికార పార్టీలో దూకుతుంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మనం చూసాం. అన్ని చోట్ల ఏం చేస్తున్నారు? దూకేస్తున్నారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు జగన్ పక్కన? మిగతా వాళ్ళంతా దూకేస్తారు. ఒకళ్ళిద్దరు తప్ప అందరూ దూకేస్తారు. 4 ఎంపీల్లో 3 ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నారంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను పార్టీని నడపటం అది కత్తి మీద సామ్ అన్నమాట. అటు ఎమ్మెల్యేలు ఎంపీలను కాపాడుకోలేడు, ఇటు పార్టీని నడపలేడు. ముందు నుయ్యి వెనక గొయ్యి అందుకే ముందుకెళ్తే జైలు, వెనకాలంటే గొయ్యి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.